ఇతను పెట్టింది. హ్మ్. దస్తగిరికి తెలుసు ఈ అమ్మాయి షమీం గురించి ఓకే. అంతా. అక్కడికి వెళ్ళినప్పుడు ఇదంతా దస్తగిరి చెప్తుండేవాడు. హుహు. హ్మ్. అందుకని మొదట్లో ఒప్పుకుంటే నువ్వు అక్కడికి తీసుకెళ్ళబాకండి నేనే టాపుతానంటాడు ఇతను. హ్మ్. ఇతని వల్ల కానప్పుడు ఎందుకు అన్నటువంటి ఉద్దేశంతో ఇతను పక్కన పెట్టేశారు ఏకంగా. అంటే ఇతను వాడే భాష హ్మ్. హ్మ్. షమీం గురించి లేకపోతే వెళ్ళి ఆయనకి పడుకుంటే నేనేం చేయాలా ఈ టైపులో మాట్లాడుతుండేటప్పటికి ఓ యజమానులతో ఇట్లా మాట్లాడతావని తీసేశారు అతను. తీసేసి ప్రసాద్ అనేవాడిని పెట్టారు. అవును. అది దస్తగిరికి కోపం. హ్మ్. 22 ఏళ్ళ ఆ టైంకి కుర్రోడు అతను. హుహు. హ్మ్. కాబట్టి ఆ టైంలో అలాంటి వ్యక్తితో తిరగడం అనేది ఒక రకంగా ప్రెస్టేజ్ కింద ఫీల్ అవ్వాలి. అవును. కానీ ఈ అమ్మాయిలు ఈ వ్యవహారాలతో అతనికి చాలా చులకన భావం ఏర్పడింది. హ్మ్. ఇంకోటి అతని దగ్గర డబ్బులు లేకపోవడం ఇదంతా కూడా. హ్మ్. అదే సందర్భంలో సునీల్ యాదవ్కి ఏంటి మాటకారి. అవును. అతను ఎట్లాంటి మాటకారి అంటే హ్మ్. ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉంటున్నాడు కదా, హ్మ్. ఆ జైలుకు సంబంధించిన వాళ్ళ దగ్గర కూడా 24 కోట్లు అప్పు చేశాడట అతను. 24 కోట్లు. ఆ, హ్మ్. అట్లాగే 24 కోట్లు 24 లక్షలు అంటారు లక్షలేమో. హ్మ్. అప్పు హ్మ్. చేశాడట. వాళ్ళు ఎలా ఇచ్చారండి బాబు అంత డబ్బు? అంటే ఇప్పుడు కోలా కృష్ణమోహన్ ఉన్నాడు కదా, హ్మ్. హ్మ్. లాటరీ. ఆ, హ్మ్. హ్మ్. వాడిది అంతే. హ్మ్. మీరు వాడిని జైలుకి పట్టుకెళ్తే హ్మ్. వాడు ఏమనేవాడు నా దగ్గర లాటరీ సొమ్ము అంతా ఒక చోట బల్క్గా ఉంది హ్మ్. అని చెప్పి చాలా మంది దగ్గర అప్పు తీసుకున్నాడు. బయటికి వెళ్ళగానే మీకు వడ్డీ సహా ఆ, ఇచ్చేస్తాను. హ్మ్. బయటికి వెళ్ళకూడదు కాదు, మీరు ఇప్పుడు ఇస్తే నేను నా మనిషిని పిలిపించి చెప్తాను ఓకే. అని చెప్పి కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాడు. హ్మ్. ఈడు అట్లాగే జైలు వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేశాడట.